నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల పుర ప్రజలకు మంచినీటి దాహార్తిని తీర్చుతున్న రక్షిత మంచినీటి చెరువు. పట్టణ ప్రజలకు ఓ వరంలా మారిన రక్షిత మంచినీటి పథకంపై నవ్య ప్రత్యేక కథనం. శ్రీశైలం మల్లన్న సేవలలో చీరాల వాసులు. మల్లన్న బ్రహ్మోత్సవాలు, అన్నదాన కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో విస్తరాకులు పంపుతున్న వైనం. భారత్ బంద్ లో భాగంగా చీరాలలో వామపక్షాల నిరసన ర్యాలీలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేతలు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డు ప్రజలకు ఏడాది మొత్తం నుంచి నీటి దాహార్తిని తీర్చే మంచినీటి చెరువు చీరాల ప్రజలకు ఓ వరంగా చెప్పుకోవచ్చు. వేసవి సమీపిస్తున్న తరుణంలో మంచినీటి చెరువులో నిల్వలు ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులు ప్రజలు దాహార్తిని తీరుస్తాయి, మంచినీటి నిల్వలపై అధికారులు చేపడుతున్న చర్యలు ఏంటి? మున్సిపల్ రక్షిత మంచినీటి నిల్వలపై నవ్య ప్రత్యేక కథనం. చీరాల పట్టణంలోని మున్సిపల్ రక్షిత మంచినీటి పథకం చీరాల పట్టణ ప్రజల జీవనధార అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో వేసవిలోనే గాక మిగిలిన సమయంలో సైతం మంచినీటి సమస్యతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ చీరాల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మన ప్రాంతంలో ఇసుక ప్రాంతం కావటంతో నీటి సమస్య తలెత్తిన దాఖలాలు లేవు. కానీ రక్షిత మంచినీటిని పట్టణ ప్రజలకు అందించే క్రమంలో 1985లో ప్రభుత్వం చీరాల మున్సిపాలిటీలో 100 ఎకరాలలో మంచినీటి చెరువును తవ్వించింది. ఈ చెరువు ఏర్పాటు అనంతరం కాలక్రమేపీ పట్టణంలోని నలుమూలల 5 ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రతిరోజు 2 పూటల ప్రజల మంచినీటి అవసరాలను తీరుస్తూ పట్టణ ప్రజల జీవనధారగా అవతరించింది. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన మంచినీటి చెరువు సామర్థ్యాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే మొత్తం చెరువు 100 ఎకరాలలో విస్తరించింది. పట్టణ జనాభా 92,000 మంది నివాసం. అందులో 23,000 కుటుంబాల అవసరాలు నిత్యం తీర్చుతుంది. మంచినీటి కుళాయిలు కనెక్షన్స్ సంఖ్య 9,650. చెరువు నీటి సామర్థ్యం 1,470 మిలియన్ లీటర్లు. ప్రతిరోజు పట్టణ ప్రజలకు విడుదల చేసే జలాలు 10 మిలియన్ లీటర్లు. ఇలా 5 ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా మంచినీటిని అందిస్తూ దాహార్తిని తీరుస్తుంది. ఇలా ప్రస్తుతం ఉన్న నిల్వలు నెల రోజుల పాటు నిరంతరాయంగా పట్టణ ప్రజల దాహార్తిని తీర్చవచ్చు. అంటే నెల రోజుల వరకు పట్టణ ప్రజలకు మంచినీటి సమస్య ఉండదు. మన చీరాల పట్టణానికి మంచినీరు అందించు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కారంచేటి రోడ్లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దానిలో దాదాపు మన 1,470 మిలియన్ లీటర్లకు గాను ప్రస్తుతం 1,450 మిలియన్ లీటర్ల దాకా నింపడం జరిగింది. ప్రజెంట్ కూడా ఇంకా పంపిణీ చేస్తున్నాము. రాబోయే ఈ వేసవికాలం దృష్ట్యా కూడా పట్టణ ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చెరువుని పూర్తి స్థాయిలో నింపుతాము. అలాగే మళ్ళీ మనకు ఏప్రిల్ నెలలో కూడా మరి మంచినీటి కోసం మళ్ళీ విడుదల చేస్తారు కాలువలకి, అప్పుడు కూడా పంపిణీ చేస్తాము. కాబట్టి మన పట్టణ ప్రజలకు ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఈ వేసవికాలంలో మంచినీటి సమస్యలు ఉత్పన్నయ్యే పరిస్థితి లేకుండా చేస్తున్నాము. మరోవైపు అధికారులు, ప్రభుత్వం ఏ సమయంలో కొమమ్మూరు కాలువ నుంచి ఎప్పుడు మంచినీటి అవసరాలకు నీటిని విడుదల చేసినా సరే మంచినీటిని పూర్తిగా నింపేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఇలా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా మంచినీటిని ప్రజలకు అందించే క్రమంలో నీటిని అనేక దశల శుద్ధి చేసి మరీ రక్షిత మంచినీటిని అందిస్తూ సుమారు 3 దశాబ్దాలుగా చీరాల పుర ప్రజల అవసరాలను తీర్చుతుంది. అందుకేనేమో చీరాల ప్రజల జీవనధారగా మన మంచినీటి రక్షిత పథకం మారింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి మనకి 5 మంచినీటి రిజర్వాయర్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఈ వేసవి దృష్ట్యా ఏమన్నా రిపేర్లు ఉన్నా కానీ, మోటార్లు పంపులు కానీ ఏమన్నా ఉన్నా కానీ వెంటనే అన్నీ రిపేర్ చేపిస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా ఏంటంటే మనం మంచినీటి సరఫరా మన ప్రకాశం జిల్లాలోనే చీరాలలో
అసలు ఏ విధమైన మంచి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మన మున్సిపాలిటీలో పన్నులు అంటే ఇంటి పన్నులు కానీ త్రాగునీటి పన్నులు కానీ వెంటనే చెల్లించాలి. ఈ మార్చిలోపు ఏంటంటే అంత 100% కలెక్షన్ చేయాలని కోరుతున్నాను. శ్రీశైలం మల్లన్న సేవలో చీరాల వాసులు పునీతులవుతున్నారు. అందులో భాగంగా శివరాత్రి రోజు జరిగే అన్నదాన కార్యక్రమానికి సైతం విస్తరాకులు పంపి వారి భక్తి శ్రద్ధలను చాటుకుంటున్నారు. శివరాత్రికి శ్రీశైలం మల్లన్నకు తలపాగాను గత కొన్నేళ్లుగా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో చీరాల నుంచే ఆనవాయితీగా పంపుతూ మల్లన్న సేవలో పునీతులవుతున్నారు. అదేవిధంగా భద్రాచలంలో జరిగే రాములూరి కళ్యాణానికి గోడి తలంబ్రాలను సైతం పంపే అదృష్టం చీరాల వాసులకే దక్కటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు ఇక్కడి ప్రజలు. ఇదే తరహాలో శ్రీశైలం మల్లన్న సేవలో తరలించేందుకు మరో బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. చీరాల శ్రీ బ్రహ్మరాంబ సేవా సమితి సభ్యులు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా రాష్ట్రం నలుమూల నుండి ఆ మల్లికార్జునుడి దర్శన భాగ్యం కోసం భక్తులు విశేషంగా తరలివస్తారు. ఆ రోజు అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి శ్రీ బ్రహ్మరాంబ సేవా సమితి మహిళా సభ్యులు స్వయానా చేతితో 120 రోజుల పాటు శ్రమించి 1,00,000 విస్తరాకుల సేవా కార్యక్రమం గురువారం నిర్విఘ్నంగా పూర్తి చేసి వేటపాలెం మండలం కొత్తపేట శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విస్తరాకుల రథం శ్రీశైలానికి బయలుదేరింది. అలాగే భక్తుల సహాయ సహకారాలతో సాక్షి గణపతి దేవస్థానానికి హుండీ బహుకరించడంతో పాటు అక్కడి గోశాలలోని గోవులు ఏదైనా అస్వస్థతకు గురైతే వాటిని చికిత్స కోసం తరలించేందుకు గోవులను బండ్లలోకి ఎక్కించే యంత్రాలను అందజేశారు. శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి చీరాల. నేను ఈ సంస్థకి సెక్రటరీగా చేస్తున్నాను. నా పేరు అబ్రాజ్ శ్రీనివాస్ కుమార్. ఈ సేవా సంస్థ అనేటటువంటిది సేవ అనేటటువంటి మార్గంలో ఈ సంస్థ స్థాపించబడింది. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుండి కూడా 1,00,000 విస్తరాకుల సేవ అనేటటువంటిది జరుగుతుంది. ఈ 1,00,000 విస్తరాకులు అనేటటువంటిది మహిళల ద్వారా చీరాల్లోనే కుట్టించి ఈ 1,00,000 విస్తరాకులను శ్రీశైలం దేవస్థానానికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క సేవకులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సేవకి సంబంధించినటువంటి చీరాలలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, లారీ అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్లో భాగంగా పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చీరాలలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, లారీ అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ లో భాగంగా పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వామపక్షాల పార్టీల నేతలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నారన్నారు. మరోవైపు దేశానికి వెన్నెముకగా భావించే రైతులకు సైతం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి పొట్టగొడుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా విశాఖ ఉక్కును పోస్కో కంపెనీకి దారాదత్తం చేస్తూ మరోసారి రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు. కేంద్రం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆల్ ఆంధ్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మరియు ఆల్ ఇండియా మోటార్స్ అసోసియేషన్ తరఫున వారి పిలుపు మేరకు చీరాల లారీ ఓనర్స్ అసోసియేషను మరియు ప్రజా సంఘాలు అందరూ కలిసి మూకుమ్మడిగా ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరికి మా సమస్యలు తెలియపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా నిరసన తెలుపుతూ ర్యాలీగా బయలుదేరాము. మా ప్రధానమైన ముఖ్య డిమాండ్లు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని, సరుకు రవాణా సమయంలో ఈ ఏ బిల్ అనేది ఇస్తున్నారు, ఆ ఏ బిల్లు సమయాన్ని కాస్త పెంచాలని, అదేవిధంగా వాహనం తుక్కు పాలసీని తీసుకొచ్చారు, ఆ పాలసీని వెంటనే సవరించాలి. నుండి గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఆ గ్రీన్ ట్యాక్స్ వసూలు చేసే విధానం కూడా విరమించుకోవాలని మా ముఖ్యమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై రోజు భారాలు మోపుతోంది. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలని రోజు పెంచుతూ ఉంది. ఈరోజు పెట్రోల్ ధర 100 రూపాయలు పోయింది, డీజిల్ ధర కూడా ఇంచుమించు 80 రూపాయల పైన దాటిపోయింది. 90-100 రూపాయల దాకా డీజిల్ ధర కూడా పెరిగింది. గ్యాస్ ధర కూడా ఈరోజు 25 రూపాయలు పెంచిన పరిస్థితి ఉంది.
కేంద్రంలో అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలు తగ్గిస్తా అన్నాడు. 6 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయిల్ మీద అంటే ఆయిల్ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పుడు కూడా భారతదేశంలో ధరలు మాత్రం విపరీతంగా ఆకాశాన్ని అడుగుతూ ఉన్నాయి. వాస్తవం క్రూడ్ ఆయిల్ ధరలు బేస్ చేసుకుని భారతదేశంలో పెట్రోల్ ధరలు 50 రూపాయలు పెంచడానికి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్, రకరకాల పేరుతో ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తా ప్రజల మీద భారం మోపుతున్నారు. దీన్ని జీఎస్టీ పరిధిలో తీసుకురామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా జీఎస్టీ పరిధిలో తీసుకురాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పన్నులు పెంచి ప్రజల మీద భారాలు మోపుతున్నారు. ఇది ప్రధానమైన డిమాండ్గా చేస్తా ఉన్నాం. రెండవది, మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరణ చేయడం వల్ల రవాణా రంగంలో ఉన్నట్టు ఓనర్లతో పాటు కార్మికులు అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ చట్టంలో సవరణలు మార్పు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా తెగనమ్ముతూ ఉంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ కూడా ఆంధ్రలో హక్కు, విశాఖ ఉక్కు అనే నినాదంతో ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా పోరాడి సాధించుకున్నట్టు విశాఖ ఉక్కు ఏదైతే ఉందో విశాఖ ఉక్కును మొత్తాన్ని కూడా ప్రైవేటీకరించడం కోసం కేంద్ర ప్రభుత్వం తన ఓటాలను వెనక్కి తీసుకున్నారని చెప్పేసి మన బిల్లులో ప్రవేశపెట్టింది. అంతేకాదు రైల్వే రంగాన్ని, విమానయానాన్ని, రక్షణ రంగాన్ని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరిస్తుంది. ఈ ప్రైవేటీకరణ చర్యలు కూడా వామపక్షాలుగా, ప్రజా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రభుత్వ వైద్యశాలలో మండల పరిధిలోని ఆశా వర్కర్లకు రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా టీకాలు వేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఏఎన్ఎం బీబమ్మ అన్నారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం మండల పరిధిలోని ఆశా వర్కర్లకు రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం మాట్లాడుతూ మండల పరిధిలోని ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వాలంటీర్లు ఇప్పటికే మొదటి దశ వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగిందని, ఈ రోజు రెండవ దశ వ్యాక్సినేషన్ వేయించుకున్నామని తెలిపారు. వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని, తామందరం వ్యాక్సిన్ వేయించుకొని ఆరోగ్యంగా ఉన్నామని, అందరూ అపోహలు వీడి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. ప్రజలందరికీ నా విజ్ఞప్తి, ఈ కోవిడ్ వ్యాక్సిన్ మేము హెల్త్ డిపార్ట్మెంట్ ఫస్ట్ వేయించుకుంటున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ ఆశాలు, ఏఎన్ఎంస్, డాక్టర్స్ అందరం వేయించుకున్నాము. మాకు ఈ వ్యాక్సిన్ వల్ల ఏమి ఇబ్బంది లేదు. ఫస్ట్ డోస్ వేయించుకున్నాము. వేయించుకున్న తర్వాత 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ వేయించుకుంటున్నాము. ఈ సెకండ్ డోస్ వేయించుకున్నామని బాగానే ఉంది. ఏంటంటే ఈ వ్యాక్సిన్ వల్ల కొన్ని అపోహలు ఉండి వేయించుకోవట్లేదు కొంతమంది ప్రజలు. కానీ వ్యాక్సిన్ వల్ల ఇబ్బంది ఏమి లేదు. ఏదైనా ఆయాసం అలాంటి రొప్పు అలాంటి వాళ్ళు ఉంటే ఒక 1 డే ఆగి తగ్గిన తర్వాత వేయించుకోండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదని చెప్తున్నాం. కానీ అసలు వ్యాక్సిన్ వల్లే ఈ ప్రాబ్లం అనేం కాదు. అది సివియర్గా వాళ్ళ దగ్గర ఉంటే ఏదైనా ఫర్దర్ కాజెస్ ఉంటే తప్పితే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు. వ్యాక్సిన్ వేయించుకోవచ్చు నిర్భయంగా, భయమేం అక్కర్లేదు. వ్యాక్సిన్ మేము సెకండ్ డోస్ వేయించుకున్నాం. మా డిపార్ట్మెంట్ అంతా చాలా బాగా ఉంది. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,085కి చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసులు 89,907 ఉండగా ఇప్పటి వరకు 1,80,703 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 97 మంది కరోనాతో చనిపోగా మొత్తం 2,475 కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటి వరకు 27,58,485 కరోనా టెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 24,61,190కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1,007 కరోనా పాజిటివ్ మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 55,573 మంది కరోనా నుంచి కోలుకొని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 17,51,555గా ఉంది. ప్రస్తుతం దేశంలో 6,61,595 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చీరాల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గల చిల్డ్రన్స్ పార్కును నేటి నుంచి తెరవడం జరిగిందని, ఈ విషయాన్ని చిన్నారుల తల్లిదండ్రులు గమనించి తమ పిల్లల్లో మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు పార్కును వినియోగించుకోవాలని కోరారు. చీరాల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద చిల్డ్రన్స్ పార్కును నేటి నుంచి తెరవడం జరిగిందని, ఈ విషయాన్ని చిన్నారుల తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలకు ఆట విడుపుగా ఉండేందుకు పార్కును వినియోగించుకోవాలని, చిన్నారులలో మానసిక ఉల్లాసంగా కలిగించేందుకు పార్కులో అనేక ఆటపాటలకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ పిల్లల్లో మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు చిన్నారుల తల్లిదండ్రులు పిల్లల్లో శారీరక దృఢత్వం పెంపొందించేందుకు దోహదపడాలని కోరారు. 2-3 రౌండ్స్ తీసుకొస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో పార్క్ పెడతాం వల్ల చాలా ఆనందంగా ఉంది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఇంట్లో కట్టేసి కొంచెం అది ఉండకుండా రిలీఫ్గా బాగా ఆడుకుంటారు. ఈ కరోనా టైంలో చాలా ఎంతో పిల్లలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇలా పెడతాం వల్ల వాళ్ళు ఎంతో ఉత్సాహంగా, ఎంతో గడిబిడిగా, ఎంతో ఫ్రీగా ఉన్నాయి, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇలా మున్సిపాలిటీ వాళ్ళు ఇలా పార్కులు ఎన్నో అభివృద్ధి చేసి ఇంకా చాలా చూడాలని ఆశిస్తాం. చీరాల పురపాలక సంఘం వారు పిల్లకాయలకు పార్కు కోరిక పెట్టిన పిల్లగా ఆనందంగా ఉంటున్నారు. అందరూ వచ్చి పిల్లకాయలు వచ్చి పార్కు వచ్చి అందరూ ఆడుకొని వెళ్తున్నారు. బాగా ఉండదని మేము కోరుచున్నాము. నమస్కారం. ఇక్కడ ఇలాంటి పార్కు క్రియేట్ చేసి ఇక్కడ ఇలాంటి మ్యూజిక్ సిస్టమ్ క్రియేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిరోజు మా పాపను తీసుకొని వస్తుంటాను. ఇలా మ్యూజిక్, ఇలా గేమ్స్ ఉండటం వల్ల వాళ్ళ మైండ్ ఎదగడానికి చాలా ఉపయోగపడుతుందని నా పర్సనల్ ఫీలింగు. ఈ కరోనా కాలంలో అందరం మనం ఇంట్లో ఉండి చాలా సఫర్ అయ్యి ఉంటాము. ఇప్పుడు బయటకు వచ్చి ఇలా పిల్లల్ని ఆడిపించడం వల్ల వాళ్ళకి మానసికంగా ఎదుగుదలకి, మనకి మానసికంగా ఇంకా బాగుంటుందని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇలాంటివి ఇంకా ఇంప్రూవ్ చేసి అందరూ రావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేడు తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. నిన్నటి రోజు తిరుమల తిరుపతి శ్రీవారిని 54,096 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా తిరుమల శ్రీవారికి మొక్కుల రూపంలో 3.31 కోట్లు భక్తులు కానుకల రూపంలో నగదు సమర్పించారు. అలాగే 26,752 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను టీటీటీ జారీ చేస్తుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసంలో పరిమిత సంఖ్యలో టోకెన్లు ఇస్తున్నట్లు టీటీటీ తెలిపింది. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. మయన్మార్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో దేశంలో అక్కడి సైనిక సంబంధిత ఫేస్బుక్ ఖాతాలను బ్లాక్ చేశారు. ఈ మేరకు ఫేస్బుక్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఇన్వెస్టిగేటర్లు ఫేస్బుక్ లో ద్వేషపూరితమైన ప్రచారం జరుగుతుందని, దీని కారణంగా హింసకు ప్రేరేపితంగా అవుతుందని పేర్కొన్నారు. దేశంలో తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం కాస్త ఆలస్యమైందంటూ ఫేస్బుక్ కంపెనీ వెల్లడించింది. కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ సంక్షోభంతో ప్రభుత్వం రద్దు అయింది. ఆ రద్దయిన ప్రభుత్వం కూడా ఫేస్బుక్ ద్వారా తమ నిర్ణయాలను వెల్లడించింది. సైన్యంపై వ్యతిరేకత ప్రబలకూడదనే ముందు చూపుతో ఫేస్బుక్ బ్లాక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మయన్మార్ లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొనడంతో అక్కడి సైనిక సంబంధిత ఖాతాలను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఫిబ్రవరి 1న మయన్మార్ లో సైనిక పాలన ప్రకటించినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలపై ఫేస్బుక్ తీవ్రంగా స్పందించింది. తమ సంస్థ నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదంటూ వారు ఆ ప్రకటనలో తెలిపారు.
దేశంలో 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించేందుకు సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ను శుక్రవారం సాయంత్రం ప్రకటించనున్నారు. ఏప్రిల్, మే నెలల మధ్య ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో 5 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించనుంది ఎన్నికల సంఘం. అలాగే తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికలకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నరసింహయ్య హఠాన్ మరణంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. అలాగే ఏపీలోని తిరుపతి పార్లమెంటు స్థానానికి సైతం షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవంతంగా పూర్తి చేసింది. పంచాయతీ ఎన్నికలపై అధికార పార్టీ అభ్యంతరాలు పెట్టిన పట్టుదలతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి పంతం నెగ్గించుకుంది. పంచాయతీ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రభుత్వ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లినా లాభం లేకపోయింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించవద్దునని ప్రభుత్వం వాదించింది. కరోనా నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్సీసీ తెలిపారు. దీంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. 4 దశల ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అటు ఎన్నికల సంఘం, ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పాత బస్తీ కేంద్రంగా పేలుడు పదార్థాలు తయారు చేస్తున్న ఓ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో బొగ్గు డిపోలో దాడులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత బస్తీలో పేలుడు పదార్థాల తయారీ కేంద్రం గుట్టు బయటపడింది. కాగా కరీంనగర్ లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో డిటోనేటర్ పేలుడు ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో డొంక కదిలింది. వెంటనే కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పేలుడు పదార్థాలు తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో డిటోనేటర్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గన్ పౌడర్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్న నజీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఫలక్నామా పోలీసులకు అప్పగించారు. నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. శుక్రవారం ఆరంభంలోనే సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా ఇదే పాటలో పయనించింది. బ్యాంక్, స్మాల్, మిడ్ క్యాప్ ఇలా అన్ని రంగాల షేర్లలో భారీ అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో దేశీయ మార్కెట్లో గత 2 రోజులుగా నష్టాలను మూటగట్టుకున్నాయి. యుఎస్ బాండ్ ఈల్డ్స్ ఏడాది గరిష్టానికి చేరడం ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ ను బలపరిచింది. అయితే ఆరంభం పతనాన్ని నుంచి కోలుకున్న సెన్సెక్స్ ప్రస్తుతం 676 పాయింట్ల నష్టంతో 50,396 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల నష్టంతో 14,914 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వాల్ స్ట్రీట్ ప్రధాన సూచికలు గురువారం కుప్పకూలిపోయాయి. నాస్డాక్ సూచిక 4 నెలల్లో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. జనవరి 28 నుంచి అతిపెద్ద ఇంట్రాడే శాతం నష్టానికి దారితీసింది. జపాన్ 225 1.8% క్షీణించగా హాంగ్సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్ 1.69% నష్టపోయాయి. మరోవైపు ఎన్ఎస్ఓ 3వ త్రైమాసికంలో 2020-21 మార్కెట్ ముగిసిన నేడు స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాలను విడుదల చేయనుంది. వరుసగా 2వ త్రైమాసికాల సంకోచం తర్వాత అక్టోబర్, డిసెంబర్ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధిబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్ స్పిన్ తో మరో మ్యాచ్ విన్ అయింది. డే అండ్ నైట్ టెస్ట్ ను 2 రోజుల్లోనే ముగించేసింది. ఇంగ్లాండ్ తో జరిగిన 3వ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్ చెలరేగడంతో ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్ 30.4 ఓవర్లతో 81 పరుగులకి ఆలౌట్ అయింది. అంతకుముందు గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 53.2 ఓవర్లతో 145 పరుగులకే కుప్పకూరడంతో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 49 పరుగుల లక్ష్యం నిలిచింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. 2 ఇన్నింగ్స్ లో కలిపి 11 వికెట్లు తీసిన అక్షర్ పటేల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 46 పరుగులకు 7 వికెట్లు. రెండవ రోజు 99 ఓవర్ నైట్ స్కోర్ తో ఆట ప్రారంభించిన భారత్ కేవలం 46 పరుగులే చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ రహానే, రోహిత్ ఆట మొదలైన కాసేపటికి నిష్క్రమించగా తర్వాత వచ్చిన వారి ఆట ఎంతోసేపు సాగలేదు. పిచ్ సానుకూలతల్ని వినియోగించుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్, పార్ట్ టైం బౌలర్ రూట్ 5 వికెట్లను పడగొట్టడం విశేషం.
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం శాకుంతలం. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో సమంత నటిస్తుంది. ఈ చిత్రానికి భారీ సెట్స్ చాలా అవసరం. అంతకు తగ్గట్టుగానే గుణశేఖర్ ఆ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సమాచారం. తాజాగా సినిమా షూటింగ్ ని మార్చి 20న ప్రారంభించే ఆలోచనలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న ఆ మధ్య విడుదల చేసిన మోషన్ పోస్టర్ లో వెల్లడించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చుతూ ఉండగా నీలిమా గుణ నిర్మిస్తున్నారు. సమంతకు ఇది వైవిధ్యమైన పాత్రగా చెప్పుకోవచ్చు. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. చీరాల పుర ప్రజలకు మంచినీటి దాహార్తిని తీర్చుతున్న రక్షిత మంచినీటి చెరువు. పట్టణ ప్రజలకు ఓ వరంలా మారిన రక్షిత మంచినీటి పథకంపై నవ్య ప్రత్యేక కథనం. శ్రీశైలం మల్లన్న సేవలలో చీరాల వాసులు. మల్లన్న బ్రహ్మోత్సవాలు, అన్నదాన కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో విస్తరాకులు పంపుతున్న వైనం. భారత్ బంద్ లో భాగంగా చీరాలలో వామపక్షాల నిరసన ర్యాలీలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేతలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.